హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ గైస్ మనమైతే ఇప్పుడు బండి కడగబోతున్నాం. అయితే మనం XL100 కి RX100 అనుకుని అయితే బండి కడగబోతున్నాం. అంటే నాతో సపోర్ట్ గా అయితే ముగ్గురు అయితే వస్తున్నాడు. ఇంకా మన కెమెరామెన్ మిసిరి మన తాగుతున్నాడు. మెల్లి తాగురా. ఇప్పుడు పవన్ గారు అద్దీడు అయితే గడ్డి తీస్తున్నారు, ఈ పొట్టగోకు మెలుకుతున్నారు. మొన్న కెమెరామెన్ పవన్ గారికి చూపెట్టు, వాడు పొట్టగోకు తీసాడంతా. అద్దీడు ఇప్పుడు పొట్టగోకు తీస్తున్నాడు, గడ్డి ఎంతనే కింద పడేశాడు. చూసుకోండి, ఇప్పుడు అద్దీడు తీసాడు పొట్టగోకు. ఎవడికి కావాలంటే రాయండి గాయస్, మా ఊర్లో పొట్టగోకు ఫ్రీ. ఇక్కడ పవన్ గారు ఆదిడు గోక్కుంటున్నారు. అద్ది మా ఫాలోవర్ పడిపోయాడు. మన మధు గారు అయితే ఇంజన్ గట్టిగానే పాముతున్నారు. మన మధు గారికి సర్వీస్ సెంటర్ లో నెట్టియాల. గాయ్స్, ఇప్పుడైతే మధు గారు బురదలో కూర్చొని ఆ ఇంజన్ కి అయితే పాముతున్నారు. మధు గారు, మీరు పాముతున్నారు కదా, ఆ ఇంజన్ మీకు ఎలా తగులుతుంది? ఆ ఇంజిన్ అంటే నా ఇంజిన్ పామిల్ లాగా తగులుతున్నది. మళ్ళీ అద్దీడు బండి కడుగుతాడు కదా, ఆడు షాంపూతో కాలు రుద్దుకుంటున్నాడు తెల్లగొస్తాడు అనేసి. చిక్ షాంపూ రూపాయికి 2 మా ఊర్లో. మీ ఊర్లో ఎన్ని ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి. మీ సీట్లు తెల్లగా చేసుకుంటున్నారంటరా? సీట్ ఎప్పుడో నల్లగే ఉంటదిరా, అది మతలుంచుకోండి. ఓరి సీట్లు నల్లగుందని తెల్లగా చేసుకుంటున్నారు. ఓరి సీట్లు నల్లగే ఉంటాయరా. చక్రం పాముతున్నాడు, సొకప్ జైలు గట్టికి పామేశాడు, అది తెల్లగా అయిపోయింది. పాపం ఎంత కష్టపడుతున్నాడు పిల్లడు. XL కి RX100 అనుకొని మరేమో సాఫ్ చేస్తున్నాడు. సర్వీసింగ్ సెంటర్ కి వెళ్ళే అవసరం లేదు ఫ్రెండ్స్, మధు కాడికి వస్తాడే సర్వీసింగ్ చేసి ఇచ్చేస్తాడు. ఫ్రెండ్స్, సాయి గడైతే ముంచక్రం బ్రేకులకి గట్టికి పాముతున్నాడు. వద్దురా సాయి, మధు వద్దు, వైర్లు తెగిపోతాయి. గట్టికి పామిక మధు తెల్లగా అయిపోతుంది. వద్దురా. అద్దీడికి చూడండి ఫ్రెండ్స్, అడి చెట్లే కొంచెం లాగా అవుతున్నాడు.